ఆంధ్ర రాష్ట్రం అంతా అభిమానులు, నాతో బ్యాంకుల్లో పనిచేసిన వాళ్ళు అసలు ఏమిటి నా బంధువులు. వీటన్నిటికంటే ఇప్పుడు కంకిపాడు మా నేటివ్ ప్లేస్లో నాకు స్థలం అది ఇదంతా ఉంది. అక్కడికి ప్రెస్ వాళ్ళంతా పొద్దున వెళ్ళారట. వార్త వారు, ఈనాడు వారు, తర్వాత సాక్షి వారు, ఇలా అందరూ పెద్దవాళ్ళంతా ఏదో ప్రెస్ వారంతా వెళ్ళారు. పాపం వాళ్ళకి అభిమానంతో వెళ్ళారు. ఏమిటి అని అంటే ఏమి లేదండి, మాకేదైనా ఉంటే ఫోన్ వస్తుంది కదా, మీరు ఎందుకు హడావుడి పడుతున్నారని వాళ్ళేమో ఫోన్లు. ఏమిటండి ఇదేమిటండి, ఎక్కడ అసలు నా గురించి ఎవరు చెప్పారు? సరే వెళ్ళానండి. 74 ఏళ్ళు ఇప్పుడు. నా కాళ్ళు నొప్పి ఉండదా, కళ్ళు నొప్పి ఉండవా, మోకాళ్ళు నొప్పులు ఉండవా, కళ్ళు సరిగ్గా కనపడకపోవడం, చత్వారం ఇలాంటివన్నీ ఉండవండి కామన్గా. అది రోగం. అసలు మంచి మాట్లాడలేకపోతున్నాడు, దానికి మంచం నుంచి లేవలేకపోతున్నాడు. తప్పు కదా అది. వీడికి ఎవరు చెప్పారు? నా పక్కనే కూర్చుని ఏదో అటెండెంట్ లాగా మాట్లాడటం తప్పు కదా. ఏం చేశానండి వాళ్ళకి? నేను ఏదైనా తప్పు చేస్తే అనుకోవచ్చు, వాళ్ళ ఇష్టమా? వాటి ధైర్యం ఉంటే వాళ్ళు వచ్చి నన్ను అడగాలి. ఏమండి ఏదో కొంచెం అనారోగ్యంగా ఉన్నారని విన్నాం, ఎలా ఉంది శ్రీనివాస్ సార్ అని అడగని తప్పులేదు. హాస్పిటల్లో ఎవరో ఉంటారు, ఏదో 4 సార్లు వెళ్ళి వాళ్ళని చూడటానికి వెళ్ళి వస్తాను. ఈడు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాడు అంటే మనిషి వెళ్ళడా? హాస్పిటల్కి వెళ్ళడా? రేపు పొద్దున మీరు వెళ్ళరా, వాడు వెళ్ళడా? తప్పు కదండి. మొన్న మధ్యన పాపం పెద్ద ఆవిడ, పాపం సుశీల గారు, అన్నం తినే పనులేనండి. ఆవిడ మీద ఏదో ఇట్లాగే అనారోగ్యం, ఏదో సుశీల కంఠం పలకట్లేదు అంటే ఆవిడ 85, 86 వయసు, పెద్ద ఆవిడ వాయిస్ ఎలా ఉంటుంది? పాత చరిత్ర ఆవిడ తెలుసుకోవాల్సింది తప్ప, మనం చూసి ఆనందించాలి, తెలుసుకోవడమే తప్ప. అలాంటి గొప్ప వాళ్ళ గురించి అటు రాస్తే పెద్దవాళ్ళు, బాలుగారు అంటూ ఉంటారు చూడండి టీవీలోను వాటిలోను, నా అదృష్టం అండి, నాకు 70 ఏళ్ళు వచ్చినా ఇంకా వాయిస్ పాడే పద్ధతిలో ఉంది, భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టం అని చెప్పుకుంటుంటారు ఆయన. నేను కూడా 74 ఏళ్ళు వచ్చినాయి నాకు ఇవాళ సినిమాలో వేషం వస్తే ఇంకా యాక్ట్ చేసేందుకు ఓపిక ఇచ్చాడు భగవంతుడు అని దండం పెట్టుకుంటూ ఉంటాను. దానికోసమే కదా బతికేది. తప్పు కదండి. ఎలా రాశారు? అది వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఏమిటో ఊపిరితిత్తులు పని చేయట్లేదు, బయటికి కదలొద్దన్నారు డాక్టర్లు చెప్పిన. ఏమిటిది? అయినా 70 ఏళ్ళు దాటిన వాడికి వ్యాఖ్యలు ఏమిటండి వస్తాయా? ఎంత ఉంటాయి? ఎన్ని వ్యాఖ్యలు ఉంటాయి? ఏదో చేస్తూనే ఉన్నాం.